క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విండీస్ బ్యాటర్ షై హోప్ అద్భుత శతకం క్రికెట్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న డకౌట్కి పరిమితం కాకుండా సన్ గ్లాసెస్ పెట్టుకొని మరీ బ్యాటింగ్ చేయడమే కాకుండా సెంచరీతో రాణించాడు. దాంతో 4వ రోజే ఆల్అౌట్ అవుతుంది అనుకున్న విండీస్ మ్యాచ్పై పట్టు సాధించింది. న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడంతో 2 ఇన్నింగ్స్లలో వెస్టిండీస్కు 531 పరుగుల లక్ష్యం ఎదురైంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. షై హోప్ 116 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 55 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నారు. ఈ టెస్ట్లో విజయం సాధించాలంటే విండీస్కు ఆఖరి రోజు 319 పరుగులు కావాల్సిందే. హోప్, గ్రీవ్స్ ఆఖరి రోజు కూడా నిలబడితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న హోప్ 2 ఇన్నింగ్స్లలోనూ సన్ గ్లాసెస్తో బ్యాటింగ్ చేశాడు. హోప్కి కొన్ని రోజులుగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ ఉండటంతో మ్యాచ్ మొత్తం యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉపయోగించాడు. దాంతో ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. అయినా మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ, 2వ ఇన్నింగ్స్లో సెంచరీతో అదరగొట్టాడు. సన్ గ్లాసెస్తో ఆడుతూ కూడా కివీస్ బౌలర్లను ఎదుర్కొని నిలబడటంతో హోప్ డెడికేషన్కు క్రికెట్ లోకం సలాం కొట్టింది. ఇక ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షై హోప్ 2వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 39 ఇన్నింగ్స్లలో 1732 పరుగులు చేస్తే షై హోప్ 46 ఇన్నింగ్స్లలో 1677 పరుగులు చేశాడు. కివీస్పై 2 ఇన్నింగ్స్లలో హోప్ అవుట్ కాలేదు కాబట్టి ఆఖరి రోజు మరో 56 పరుగులు చేస్తే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లలో 231 పరుగులకు ఆల్అౌట్ కాగా విండీస్ 167 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్లలో కెప్టెన్ టామ్ లాథమ్ 145, రచిన్ రవీంద్ర 176 పరుగులు చేయడంతో 466/8 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన ఆధిక్యంతో న్యూజిలాండ్ మొత్తం 530 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 4వ రోజు ఆట ముగిసే సమయానికి 212 4 పరుగులు చేసింది.